హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే చింతకూర పప్పు కొంచెం డిఫరెంట్ స్టైల్లో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడూ డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈరోజైతే కుదరలేదు. కొంచెం నా వాయిస్ కూడా బాగాలేదు, ఏమనుకోకండి. కోల్డ్ చేసింది. అయితే చింతకూర పప్పులో అయితే నేను టమాటాలు ఒక 3, ఆనియన్ ఒకటి, ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను కారం కోసం. మీరు ఎంత కారం వేసుకుంటారో మీకు తగినంత కారం వేసుకోండి. పప్పు అయితే కుక్కర్లోని 5 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోయింది. దాంట్లోనైతే కారం, పసుపు, ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అయితే బాగా మెదుపుకోవాలి మెత్తగాన. మరీ మెత్తగా అయితే మెదిపేసుకోకూడదు, టేస్ట్ ఉండదు. టమాటా పప్పు ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి అయితే ఆనియన్స్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత చింతకూర ఏదైతే ఉందో అది నేను కాడలు లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. చాలా టేస్టీగా వచ్చింది పప్పు అయితే. అప్పుడు చింతకూర కొంచెం ఉడికిన తర్వాత పప్పు అయితే నేను తిరగమూత వేసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. వేడి వేడి అన్నంలోకి అలా అప్పడాలు నంచుకొని పప్పు చింతకూర తింటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే హోటల్ స్టైల్లో గుత్తొంకాయ కూర చాలా డిఫరెంట్గా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చిందనమాట. అందరూ గుత్తొంకాయ కూర చేస్తారు, వెరైటీగా చేస్తారు. అంటే నాకన్నా టేస్టీగా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది, కుదిరింది అనమాట. వంకాయలను అయితే మనం కోసుకొని ప్రాసెస్ అందరికీ తెలిసిందే. అందులో పసుపు, ఉప్పు వేసుకొని వంకాయలను అయితే నేను కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని వేరేగా పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి, నువ్వులు, నెక్స్ట్ పల్లీలు వేయించుకున్నాను, జీడిపప్పు. ఆ పేస్ట్ ఈ పేస్ట్ మిక్సీ కొట్టి మళ్ళీ గుత్తొంకాయల్లోకి అయితే ఫిల్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చూడండి దాకలో వండుతున్నాను కూర. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది దాకలో వండితే. మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ అయితే వేసుకున్నాను, అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ములంకాయలు వేసుకుంటున్నాను. ములంకాయలు అయితే బాగా మగ్గించుకోవాలి, ఉడకాలన్నమాట. ములంకాయలు అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు టమాటీలు వేస్తున్నాను. కారం వేసుకున్నాను. పసుపు, మళ్ళీ నేనైతే క్లోజ్ చేసుకున్నాను. ఈ వైపు లాగు అలా ఎత్తకూడదు.